నమస్కారం అండి. మనతో పాటు మన డాక్టర్ జై యూ బ్లడ్ ఫౌండర్ ఇక్కడ మన న్యూజెర్సీలో ఎడిసన్లో అందరికీ సుపరిచితులే. అన్నీ మన తెలుగు ఆర్గనైజేషన్లో యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారు. ఎలక్షన్స్ అంటే తనకి పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. ఆల్ ఇండియా తనకి అన్ని స్టేట్స్ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎవరు పేర్లతో సహా ఎనాలిసిస్ చెప్తూ ఉంటారు. నాలెడ్జ్ పాలిటిక్స్లో చాలా అమోఘం. నాకు వండర్ అనిపిస్తుంది. అంత ట్రాక్ చేస్తూ ఉంటారంటే అది ఇంట్రెస్ట్తో చెప్తూ ఉంటారు. ముందే ఒక 1 month ముందే ఎనాలిసిస్ చెప్పారు. ఏ స్టేట్లో ఎన్ని వస్తుంది, తెలుగుదేశంకి ఎన్ని వస్తుంది, బీజేపీకి ఎన్ని వస్తాయి అని చాలా ఎనాలిసిస్ చెప్తూ ఉంటారు. ఈసారి మరి బీజేపీ 400 పార్ అన్నారు, మరి రాలేదు. ఈవెన్ క్లియర్ మెజారిటీ కూడా రాలేదు వాళ్ళకి. అలియన్స్తో తప్పితే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయారు. మరి ఈ గవర్నమెంట్ అలియన్స్తో పాటు ఎలా ఉండబోతోంది మీ ప్రిడిక్షన్? అందరికీ నమస్కారం, సబ్కో నమస్కార్. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ రామ్కి. నేను చాలా ముద్దుగా పిలిచే మా ఇద్దరికి 25 years పర్సనల్ టచ్ ఉంది. రామకృష్ణారెడ్డి గారు ఓవర్సీస్ బీజేపీ, అలాగే విలాస్ రెడ్డి బ్రదర్ తమ్ముడు లాంటి వాడు ఓవర్సీస్ బీజేపీ, అండ్ అలాగే మొత్తం ఇక్కడ తెలుగుదేశం రవి కొల్లి గారు, రమేష్ రాయల, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు, అండ్ ఎవ్రీవన్ who came here to support and enjoy the victory of BJP. And thank you for Jai Swarajya World TV and JSW TV for giving me this opportunity. And then JSW TV, Jai Swarajya World TV viewers ki namaskaralu. And this is the victory of 140 crore people. నేను ముద్దుగా పిలుచుకున్న నా పేరు 125 crore पीपल का जनता जनार्दन का विक्ट्री है जी. ये मोदी जी भी यही कहता है सबको. सो आई एम श्योर दैट 101% ये जनता जनार्दन का विक्ट्री जी. थोड़ा डिसअपॉइंटमेंट है, जैसा आनंद जी ने बोला था. माय प्रेडिक्शन वाज एनीवेयर 290 to 400 फॉर द बीजेपी, but it's fallen below 290 as a single largest party of BJP. But with the allies, I think in NDA allies, I think they made it 290 plus. So one prediction came true, but the positive thing, and అంటే అందరికీ నచ్చే విషయం, పాజిటివ్గా ఉండే విషయం ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ ఎల్ఐస్ అన్నీ ఒక తాటి మీద ఉండే, జేడీయూ కానీ జనతాదళ్ కానీ, అలాగే శివసేన కానీ మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా ఇది కానీ, అలాగే ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ, తెలుగుదేశం అండ్ జనసేన కానీ. సో ఐ థింక్ ఎవ్రీబడి దే ఆర్ వెరీ క్లోజ్, వెరీ షార్ట్, సింపుల్ అండ్ షార్ట్. ద ఎన్డీఎల్ఎస్ one goal, that is जनता जनार्दन का प्रोग्रेस चाहिए, जनता जनार्दन का सेवा करना है. So this is their main ideology. उसके लिए तो पावर मिल गया. Congratulations to Modi ji, Modi 3.0. I think if it comes to Andhra Pradesh, we say Chandrababu CBN 2.0, and then we have one more, that is Pawan Kalyan 1.0. So it's 1, 2, 3. So it's going to be good combination, rising combination. I'm sure it's going to have a good progress and rally. Telangana తప్పకుండా రేసప్ అవుతాయి, బాగా ప్రోగ్రెస్ అవుతాయి అని అనుకుంటూ. బట్ వీఆర్ ఫస్ట్ ఇండియన్స్, దెన్ తెలుగుస్, సో ఆర్ గుజరాతీస్ ఆర్ ఎనీబడి. సో డెఫినెట్లీ देश का प्रोग्रेस है, जनता जनार्दन का प्रोग्रेस है. सो इंडिया प्रोग्रेस एंड न्यू इंडिया, सो नव इंडिया का प्रोग्रेस है, अपना पूरा स्टेट्स का प्रोग्रेस है. दैट्स व्हाट मोदी जी, बीजेपी, एनडीए allies believe in it, and we solidify that, and then we second that definitely. మేమందరం ఈ పాలసీ కోసం, ఈ ప్రోగ్రెస్ కోసం, ఈ విజయోత్సవంలో భాగం పంచుకుంటూ తప్పకుండా ఎన్ఆర్ఐస్ అందరం దెర్ ఆర్ లైక్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. అవర్ సపోర్ట్ టు మోడీజీ అండ్ బీజేపీ అండ్ ఎన్డీఏ allies డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మన తెలుగు వారికి, మన వారందరూ వెనకమాలు ఉన్నారు చాలామంది. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ మేమందరం కలిసి సపోర్ట్ చేయడానికి, మా సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు
గవర్నమెంట్లో భాగం కామంటే భాగం అవుతామండి. భాగం అవ్వాల్సిన పని లేదు, మేము బయట నుంచి కూడా సపోర్ట్ చేయగలం. ఇన్నాళ్ళు చేస్తూ ఉన్నాం. యాజ్ రామ్కి సెడ్, లాట్ ఆఫ్ సపోర్టింగ్ కాల్స్, మీకు లాట్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రెస్, గ్రోత్, ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్, జాబ్స్, ఎవ్రీథింగ్, టెక్నాలజీ, వీఆర్ దేర్. డెఫినెట్గా ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, సో ఐ థింక్ ఏ హై జనతా జనార్దన్ కా జీత్ హై. సో డెఫినెట్గా 140 కోట్ల మంది గెలుపు ఇది. సో మనందరం ఎంజాయ్ చేయాలి. మోడీ గారు చెప్పినట్టు, చంద్రబాబు గారు చెప్పినట్టు, ఈ 125 కరోడ్ కా జీత్ హై. సో let's enjoy this occasion, and we're always there to support and look forward for the great progress from NDA allies and Modi ji. Thank you one and all. Thanks for giving me this opportunity. ఒక్క క్వశ్చన్ అండి, నా అనాలిసిస్ ప్రకారం అంటే లాస్ట్ టైం బీజేపీ క్లియర్ మెజారిటీ ఉంది, అంటే ఎవరు ఎన్డీఏ కూటమి ఉంది మొదటి నుంచి కూడా. Yes. కాకపోతే అలయన్స్తో ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈసారి మ్యాజిక్ ఫిగర్ 272, కానీ బీజేపీకి ఓన్ పార్టీ బీజేపీ 270 రాలేకపోయింది. ఆ పోయిన సీట్లన్నీ కాంగ్రెస్ గెయిన్ అయింది, ఎస్పెషల్ మెయిన్గా 2 స్టేట్స్ ఇండియా కూటమి, మెయిన్గా యూపీ ఒకటి, మహారాష్ట్ర ఒకటి బాగా దెబ్బతీసింది. ఈసారి మరి ఆపోజిషన్ బీజేపీ లోక్సభలో కూర్చుండబోతోంది. లాస్ట్ టైం ఇప్పుడు ఏ బిల్ పాస్ చేసినా ఏదైనా సరే ఆపోజిషన్ లేదు, వీళ్ళు ఏది చేసినా చెల్లేది. కానీ ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందని చెప్పి నా ఫీలింగ్. ఎలా నెట్టుకొస్తారు మీ ఒపీనియన్ ప్రకారం? మోదీ ఈ 5 years టఫ్గా ఉండబోతుందని నా 6th సెన్స్ చెప్పబోతోంది. ఎలా డీల్ చేస్తారని మీ ఐడియా ప్రకారం? As far as I know, but see, but looking at past 10 years, पिछले 10 साल का जो हैंडलिंग का एक्सपीरियंस है मोदी जी का, अमित शाह जी का, and Nitin Gadkari ji, so they have a strong team as a BJP. Now with the allies, NDA allies, its team has more strengthened. I'm sure they stay tight, और चमत्कार से, चाणक्यता से पक्का डील करेगा मोदी जी और अमित शाह जी. Do you think Chandrababu Naidu and JDU will support all 5 years? That's what look like, but the allies, they're not just like allies. NDA allies are, NDA allies have that stickiness, which I see that. So if I'm not wrong, definitely their ideology, their thought process is, सबका thought है एक ही है जी, सबका साथ. That is, जनता जनार्दन का सेवा करना है, जनता जनार्दन का प्रोग्रेस करना है. So I see that, I don't see any problem. Definitely it's going to sail through. Thank you. థ్యాంక్ యూ జగదీష్ గారు, మీ ఒపీనియన్ చెప్పినందుకు.